జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణం గూడెటిరెడ్డి సంఘంలో రాయకల్ పట్టణ మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 9,66,000 రూపాయల విలువ గల చెక్కులను 25 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మంజూరైన 25 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరమని, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉంటూ కులమత భేదం లేకుండా అందరి సంక్షేమం కోసం పనిచేస్తా అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోరా హనుమండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎంఆర్ఓ కయ్యూం, ఎంపీడీఓ చిరంజీవి, మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒకటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇస్తా ఉన్నాం. దాంట్లో చాలామంది హాస్పిటల్లో డిమాండ్ అయితే 9,66,000 రూపాయలు చెక్ ఇస్తారు. రెండవది కళ్యాణ లక్ష్మికి సంబంధించింది కూడా ఈరోజు దాదాపు 25 మందికి 25,02,900 రూపాయలు చెక్కులు పెడతాం. ఇప్పుడే గౌరవ తహసీల్దార్ గారు చెప్పారు కొన్ని పెండింగ్ ఉన్నాయి. నాకు కూడా సమాచారం నిన్ననే వచ్చింది. జగిత్యాల అశోక్ నగర్ బ్రాంచ్లో డబ్బులు వచ్చి ఓన్లీ చెక్కులు పెట్టి కాక దాదాపు 550 వరకు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. అప్పుడప్పుడు బ్యాంకర్ దగ్గర వెళ్తుంటారు. అంతకుముందు ఒకసారి 800 చెక్కులు దగ్గర పెట్టుకుని వచ్చి ధర్నా వేస్తానని చెప్పారు. ఎందుకంటే 4 రోజులు ఉంటే వాళ్ళకి బ్యాంకింగ్ విద్యాడేది. దానితో వాళ్ళకి చూపెట్టుకోవడానికి మా దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు కరెంట్ అకౌంట్లో అని చెప్పి బ్యాంకర్ చూపెట్టుకుంటూ ఉంటారు. అందుకే కొన్నిసార్లు బ్యాంకర్స్ ఈ అకౌంట్ మా దగ్గర పెట్టుకొని అడుగుతారు. అది తొందరగా మన వాళ్ళకి వచ్చే విధంగా చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ భరోసా ఇస్తాం. దీంతో పాటుగా ఇంతకుముందు అక్క రమక్క చెప్పినట్టు ఇంకా ముఖ్యమంత్రి సహాయ చెక్కులు చాలా ఉన్నాయి. పెద్దలు మల్రెడ్డి గారు, ఆనంద్ సార్ చెప్పారు. ఇంకా చాలా ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అవి కూడా చేస్తాం. రెండవది మల్లారెడ్డి గారు ఇంతకుముందు పోల శ్రీనివాస్ గారు కూడా వచ్చి కొన్ని సెంటర్ల విషయంలో చెప్పారు. ఇక్కడ వేరే వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ఉంటారు. ఏమన్నా క్యాన్సర్ అయినా కొత్త వాళ్ళు చేయకపోయినా కానీ ఏదైతే వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఉందో నా దృష్టికి తీసుకురండి. నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడు వచ్చిన డీసీఓ కూడా కొత్తగా వచ్చాడు. మంచి యాక్టివ్ పర్సన్ మనోజ్ గారు ఉన్నారు. తప్పకుండా వారి స్థాయిలో చేస్తా, కాకపోతే కూడా ఈ పని కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకొక విషయం, మనం ఎప్పుడున్నా సంక్షేమం అభివృద్ధి కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఏదో ముఖ్యమంత్రి సహాయ చెక్కులు పంచడం, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడం అదొకటే కాదు. ఎప్పుడు మరి మన ప్రాంతంలో ఏ సమస్య? వైద్యాధికారులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డాక్టర్ల హాజరు రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఉదయం 9:45 వరకు కూడా పలువురు వైద్యులు ఆసుపత్రి విధులకు హాజరు కాకపోవడాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, తహసీల్దార్ జనార్దన్ ఉన్నారు. అదే సమయంలో జర్నలిస్ట్ సంతోష్ కుమార్ అమ్మ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్లో చేరుకున్నది. అక్కడ డాక్టర్, అటెండర్లు, సిస్టర్లు కూడా సమయానికి లేకపోవడంతో సంతోష్ కుమార్ అతని అమ్మకు అతనే సేవలు చేసుకున్నారు. फोन साइलेंट तीन
ఇవ్వకపోతే ఏం చేయాలి ఏ రూము అడుగు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి గ్రామంలోని శ్రీ మహాపోచమ్మ ఆలయంలో గంగనీళ్ల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆభరణాలకు ప్రత్యేక మంగళహారతులతో గంగా స్నానానికి బయలుదేరి వెళ్లారు. దిలావర్పూర్ మండలంలో సాంగ్వి గ్రామంలో గోదావరి జలాలతో అమ్మవారి ఆభరణాలు శుద్ధి చేసి మరుసటి రోజు అదే దారిలో కాలినడకన బాజా భజంత్రీల మధ్య ఊరేగింపుతో అడెల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి అలంకరించడంతో జాతర ముగుస్తుందని ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాపోచమ్మ దేవాలయంలో మరి ప్రతి సంవత్సరం ఏటా వస్తున్నటువంటి జాతర గంగనీళ్ల జాతర. ఈ గంగనీళ్ల జాతర విశేషం ఏంటంటే అమ్మవారి ఆభరణాలు దేవాలయం దగ్గర నుండి స్వామి అనే గోదావరికి నదీ తీరానికి పక్కన ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్లి అక్కడ శుచి చేసుకుని మళ్ళీ దేవాలయానికి వచ్చి ఆ అమ్మవారి గోదావరి పవిత్రమైనటువంటి నీటితో జలాభిషేకం చేస్తేనే ఈ గంగనీళ్ల జాతర ఉంటుంది. ఈ జాతరలో మహా వైభవంగా చుట్టుపక్కల ప్రాంతం అందరికీ కూడా మన అడెల్లి గ్రామం, సారంగాపూర్ మండలం, నిర్మల్ జిల్లా ప్రాంతమే కాక మన చుట్టుపక్కల 4-5 మండలాలు కానీ, నిర్మల్ జిల్లా కానీ, పక్క జిల్లా కానీ, పక్క రాష్ట్రాలు, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై జాతరలో దాదాపు విశేషంగా 1,00,000 నుండి 1,50,000 మంది పాల్గొంటారు. అదే చాలా విశేషమైన జాతర. ఈ రోజు వర్ణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎలమంచిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మార్కెట్ కమిటీ చైర్మన్లు చేసినటువంటి పొరపాట్లను మళ్లీ జరగకుండా చూసుకోవాలని, మార్కెట్ కమిటీ గోడౌన్లను గతంలో మాదిరిగా అసాంఘిక కార్యకలాపాలకు వాడకుండా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని, మార్కెట్ కమిటీని గాడిలో పెట్టాలని తెలియజేశారు. మార్కెట్ కమిటీ ఉనికినే లేకుండా చేసినటువంటి పరిస్థితికి తీసుకురాకుండా మరి గత శాసనసభ్యులు, బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి శాసనసభ్యులు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇద్దరు కూడా పాలక వర్గాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, వాళ్ళ సూచనలు, సలహాలతో ఒక చైర్మన్ దాన్ని ఒక మార్కెట్ కంపెనీని ఒక వ్యభిచార కంపెనీగా, మార్కెట్ కంపెనీలో పూర్తి స్థాయి దుర్వినియోగం చేసి మార్కెట్ కంపెనీ ఫైళ్ళనే కాలబెట్టినటువంటి సందర్భం అయితే ఇంకొక మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి గింటంగుల్ని కస్టమ్ రైస్ బిల్లింగ్ ద్వారా జిల్లా డిఎం సివిల్ సప్లైస్ అలాట్మెంట్ చేసినటువంటి ధాన్యాన్ని మార్కెట్ కమిటీ గింటంగులో నిల్వ ఉంచి ఆ నిల్వ ఉంచినటువంటి ధాన్యాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మార్కెట్ కమిటీ కిరాయిలు, మార్కెట్ కమిటీ ఆదాయాన్ని గండికొట్టి పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి అవినీతి మార్గాల ద్వారా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకి అప్పటి శాసనసభ్యుడు, అప్పటి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ద్వారా పెద్ద ఎత్తున అవినీతి చేసినటువంటి సందర్భాన్ని వల్ల నూతన పాలకవర్గం అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2004 నుంచి 2014 వరకు అప్పటి పాలకవర్గాలు ఏవైతున్నాయో మరి అప్పుడు మా సోదరుడు సాయిరెడ్డి గారిని మరి మేము ఆడ పాలకవర్గం చైర్మన్గా ఎంపిక చేసినప్పుడు ఆ రోజు ధాన్యం సేకరణలో కానీ పెద్ద ఎత్తున అప్పుడు 2 మండలాల పరిధిలో ఉన్నటువంటి ధాన్యం సేకరణలో కానీ లేకపోతే జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని నాగునూరు గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సంఘ సభ్యులతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, నాయకులు బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు. వారు అత్యంత పేద కులంలో మరి ఆనాడు ఎంతో అంటరానితనము, అస్పృశ్యత ఇవన్నీ ఉండి అవమానించబడుతూ కూడా అత్యున్నత విద్యను అభ్యసించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వారు విద్యను అభ్యసించడం కాదు, వారు చదువుకున్న విద్యనే కావచ్చు, ఆ జ్ఞానాన్ని సమాజానికి అందించే విధంగా వారు ఎన్నో ఉన్నత శిఖరాలను ఎదుగుతూ మన భారత రాజ్యాంగ నిర్మాతగా వారు నియమించబడి ఈరోజు రాజ్యాంగాన్ని రాయడంతో మన భారతదేశం ఇన్ని విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, విభిన్న కులాలు, విభిన్న మన శరీరం లోపల కూడా ఎన్నో ఆకారాలు కూడా సూత్రపచ్చి అక్కడ రా అని చెప్పి ఆ రకంగా కూడా కొంతమంది ఉంటారు. ఇన్ని ఉన్నా కానీ ఇప్పటికి కూడా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 76 సంవత్సరాలుగా ఒకటిగా ఉన్నదంటే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం అని చెప్తారు. మరి మనందరం కూడా ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో రాజ్యాంగ విరుద్ధంగా ఏ నిర్ణయాలు కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. మీ అందరి అభిమానంతో నేను కూడా చట్టసభకు పోయినా. నాలాగనే అప్పుడు అంబేద్కర్ గారు కూడా పార్లమెంట్లో ఉండ్రి, ఇంకా ఎంతో మంది ఉండ్రి. మీకు బాగా తెలిసిన రత్నాకరరావు గారు కావచ్చు, ఇంకెవరన్నా కూడా రమణ గారు, వాళ్ళు కూడా చట్టసభలు ఉండ్రి. ఇప్పుడు నేను చేసే చట్టాలే ఈ అధికారులు ఇక్కడ చెప్తూ ఉంటారు. మరి అటువంటి వాటిని కూడా మనందరం గౌరవిస్తూ ఉన్నాం. మరి అట్లా గౌరవించబట్టే ఇవాళ ఈ దేశం ఈ రకంగా ఉంది. మరి అదేవిధంగా తెలంగాణ తెచ్చుకున్నాం. చాలామంది మాట్లాడతారు, కానీ ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కూడా ముందు చూపుతోటి ఆనాడే పెద్ద రాష్ట్రాలైనా చిన్నగా చేసుకోవచ్చు, చేసే హక్కు ఉంది రాజ్యాంగానికి అని చెప్పి. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 4,29,000 రూపాయల విలువ గల చెక్కులను సారంగపూర్ రైతు వేదికలో బీర్పూర్ మండలానికి చెందిన 12 మందికి మంజూరైన 4,19,000 సీఎం సహాయ నిధి చెక్కులను 5 ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయల విలువ గల చెక్కులను ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో అందజేసిన డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రామచంద్రరావు, ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు వచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా నేను మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కూడా చెప్పిన రోల్ నర్సింహుల పాలెకాడ రోళ్ళ వాళ్ళు పని పూర్తయి ఒక గేట్లు పెట్టుడే ఉంది. అది జంగల్ అయింది. ఇప్పుడు రోజు 40 మంది ఎన్ని చెట్లు ముగుతున్నాయి అనేది చెప్పి లెక్క పెట్టుకున్నారు. భూమికి బదులు వేరే కాడ ఇచ్చేందుకు ఊరు జాగాల్లో చూసాం. కానీ అప్పుడు అదే పని మీద ఉన్నాం. రోళ్ళ వాళ్ళు కూడా మంచి వాళ్ళకు కొద్దిగా రోడ్లు పాడే ప్రతి దానికి కూడా నిధులు ఇప్పుడు మండలానికి 15 నుంచి 20 లక్షలు ఇవ్వాలన్నా. మట్టి రోడ్లకు కూడా చెల్లపల్లి ఓటు ఉన్నాయి. అన్ని ప్రతిపాదనలు అవుతున్నాయి, వాళ్ళు వస్తాయి. మన ఇక్కడ సిరిపురం పోయే అది ఇరిగేషన్ వాళ్ళు టెండర్ పిలిచండి. 3.5 లక్షలకు ఎవరు కాంట్రాక్టర్ వచ్చిందంటే చేస్తే సంతోషం. నేను కూడా టెంపరీ చేయించడానికి ఫెడరల్ కింద 1,20,000 మంజూరు చేయించి చేస్తే ఇప్పుడు మంది సరిపోతుండే. కానీ ఇరిగేషన్ వాళ్ళు 3.5 లక్షలతోటి పిలిచారు. నేను కూడా సిఈ గారితో మాట్లాడినా తొందరగా చేయాలని చెప్పిన సంతోషం. ఆ కాంట్రాక్టర్ చేస్తే ఇప్పుడే చెప్తున్నారు కాంట్రాక్టర్ లెస్లో మరీ తీసుకున్నానని అంటే తెలియజేస్తూ, ఎక్కడన్నా మట్టియో అవో అర్జెంట్ కూడా చెప్తే కొంత డబ్బులు బాగా కాకుండా కానీ తప్పకుండా డిజాస్టర్ రిలీఫ్ కేంద్రం మనకు. Thank you for watching News 9 TV.